ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మహాభారతంలో భీష్ముల వారి జననం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. శంతన్ మహారాజు ఆయనకి తండ్రి ఆజ్ఞ చొప్పున ఆయన గంగా తీరానికి వెళ్ళాడు. వెళ్తే గంగా తీరంలో ఆయన పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక స్త్రీని చూశాడు. అయితే తండ్రి చెప్పారు కదా, ఒక ఆమె యువతి కనపడుతుంది, ఆమెను వివాహం చేసుకోమని. ఆమె వచ్చి నన్ను వివాహం చేసుకోమని అడిగింది. అడిగేసరికల్లా ఈయనే ఉత్సాహపడ్డాడు. ఆమెను చూసేసరికల్లా ఆమె అంత మహాద్భుత సౌందర్యవతి. ఇప్పుడు నీకు సురనది, గంగానది, ఆ గంగానది సౌందర్యం చెప్పనలవు కానీ అందం కదా. అయితే అడిగేసరికల్లా ఆవిడ ఏమంది, నేనేం చేసినా నువ్వు నన్నేమనుకోడు, నా ఇష్టారాజ్యంగా ఉంచుతాను అంటేనే వివాహం ఉంటాను నీతో, నన్ను ప్రశ్న అడిగితే వెళ్ళిపోతా, ప్రశ్నలు మాత్రం అడగకూడదు. సరేనన్నాడు. తండ్రి ఏం చెప్పాడు, ఆమె కోరిక తీర్చు అని చెప్పాడు. ఈమె సౌందర్యమేమో మనమోహకంగా ఉంది, ఆవిడ కూడా ఏవో కొన్ని షరతులు కనపడుతున్నాయి. సరే, వెంటనే ఆవిడని తీసుకొచ్చుకుని వివాహం చేసుకున్నాడు. ఆమె గంగ అని తెలుసు ఆయనకి. ఇద్దరు ఎంతో కాలం సంతోషంగా ఉన్నారు. ఆమె గర్భవతి అయింది. ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు నిజానికి ఆనాటికి లేరు. అయితే ఈవిడికి కుమారుడు కలిగాడు. రాత్రి తెల్లవారుజామున కుమారుడు కలిగాడని వార్త వచ్చింది. అందరూ చెప్పుకున్నారు. కోలాహలంగా ఉంది. పురిటింట్లోంచి పురిటాలు లేచి బయటకు వచ్చింది పిల్లవాడిని ఎత్తుకుని. అంతఃపురంలోంచి బయటికి నడిచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతోంది అన్నారు. ఈ శంతనుడు ఆమె వెనకాల పరిగెత్తాడు, ఆమె ఎక్కడికో వెళ్తుందని. ఈయన చూస్తూ ఉండగానే ఆ బిడ్డను ఎత్తి మహాప్రవాహంలో విసిరేసేసింది. ఆవిడ పిల్లని విసిరేసింది. అడిగితే సమాధానం చెప్తుందో చెప్పదో, అడగకూడదు అని ఉన్నది కదా నియమం. ప్రశ్న అడిగితే వెళ్ళిపోతానంది. అడగలేకపోయాడు, ఆమెను వదులుకోలేకపోయాడు. కుమారుడు పోయిన దుఃఖం ఆవిడకి లేదు, ఆయనకుంది పాపం. సరే ఊరుకున్నాడు. మళ్ళీ అంతఃపురం అంతా ఇప్పుడు ఒక ఈవిడ ఇంత పని చేస్తుంటే ఊళ్ళో అంతా చెప్పుకోరు. అంతఃపురం ఎంత గగ్గోలెత్తిపోయింది. పురుటాలు కన్న వెంటనే పిల్లవాడిని తీసుకెళ్లి పడేసింది. ఒకళ్ళిద్దరికి కొంత ఏదో ఊహ అర్థమవుతోంది, ఇదేదో విచిత్రం జరగబోతోంది అని. క్రమంగా ఈవిడికి మళ్ళీ గర్భవతి అయింది. మళ్ళీ పురుడొచ్చింది, మగ పిల్లవాడు కలిగాడు. ఆమె యథావిధిగా పిల్లాన్ని ఎత్తు తీసుకుపోయి గంగా ప్రవాహంలో పడేసేసి మళ్ళీ 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 జరిగింది 7 సార్లు. నేను ఇలా పిల్లల్ని చంపేస్తుంది, అయినా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆ వ్యామోహాన్ని నేను చంపుకోలేకపోతున్నానని చాలా కష్టంగా ఉండేది ఆయన పాపం. ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో. ఇక ఈసారి ఆగలేకపోయాడు. ఆమె 8వ సారి గర్భవతి అయింది. ఆ పిల్లవాడిని ఎత్తుకుని బయలుదేరింది. కన్నది కాన్పైపోయింది. పిల్లాడిని ఎత్తుకుని బయలుదేరంగానే శంతనుడు ఆపేసాడు. నువ్వు ఏం పని చేస్తున్నావు, తల్లివేనా నువ్వు? ఇదేమి గర్భము, ఇంత భారము పడి, ఇంత కష్టపడి, మానవ గర్భం అంటే సులువు కాదు. మరి ఇట్లా పిల్లల్ని చంపేస్తున్నావు. రాజ్యానికి ఉత్తరాధికారులు లేరు, నేను నీ మీద వ్యామోహాన్ని చంపుకోలేకపోతున్నాను, ఏమి అడగద్దన్నావు, ఎన్నాళ్ళు నేను అడగకుండా ఉంటానని ఆమెను గట్టిగా ఆపాడు ఆయన. ఆపేసరికల్లా ఆమె చెప్పింది, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు కాబట్టి నేను నీతో ఇంకా ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, పిల్లాన్ని నాతో తీసుకెళ్తాను, పెద్దవాడయ్యాక నీకు అప్పచెప్తాను అని చెప్పి కుమారుణ్ణి తనతోటి తీసుకెళ్ళిపోయింది. పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది. అయ్యో, ఈయన భార్య లేదు, కుమారుడు లేదు. అలాగే ఉన్నాడు కొంతకాలం దుఃఖంతో. ఆమె లేదన్న దుఃఖము, కుమారుడు దక్కలేదన్న దుఃఖంతో. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు ఈయన గంగా నదికి సాయంకాలం పూట వ్యాహ్యాలకి వెళ్తే గంగ ప్రవాహం ఆగిపోయింది ఒక చోట. ప్రవాహం అది నిరంతర ప్రవాహం కదా, ఎందుకు గంగ ఆగిపోయింది, ఎక్కడ దీనికి ఆనకట్ట అడ్డుకట్టబడి ఉంది అని వెతకడానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళేసరికల్లా ఒక కుమారుడు 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ప్రాయపు కుర్రవాడు బాణాలు వేసి గంగా ప్రవాహాన్ని అడ్డం పడుతున్నాడు. బాణం తీస్తే గంగ మళ్ళీ పరిగెడుతుంది, కానీ గంగని ఆపాడు. ఆ అబ్బాయిని చూసేసరికల్లా ఈయనకి పుత్రవాత్సల్యం వచ్చేసి చాలా సంతోషం వచ్చింది. ఇంత శక్తివంతుడా, ఎవరికైనా ఇంత శక్తి ఉంటుందా గంగా ప్రవాహాన్ని ఆపటం అంటే? సామాన్యమా? ఆయన ఆ కుమారుణ్ణి ఎవరు ఏమిటి అని అడిగే లోపల గంగా ప్రవాహంలో నుంచి గంగాదేవి బయటకు వచ్చి రాజుకి నమస్కరించి, రాజా, ఇతను నీ కుమారుడు, నేను నాతో తీసుకెళ్ళిపోయాను, అతను పెద్దవాడయ్యాక నీకు అప్పచెప్తానని కదా, దేవవ్రతుడు అనే పేరుతోటి ఈ కుమారుణ్ణి స్వీకరించు ఇంతే అని చెప్పి కుమారుణ్ణి అప్పచెప్పింది. ఆ దేవవ్రతుణ్ణి తనతో పాటు తెచ్చుకున్నాడు రాజు. ఇదిగో వీడే నా ఉత్తరాధికారి యువరాజు అని చెప్పుకున్నాడు. ఇలా ఇతను ఈ లోపల అనేక రకాల విద్యలు నేర్చుకున్నాడు. తల్లి దగ్గర ఉండగానే పరశురాముడి దగ్గర విద్యను అభ్యసించాడు. ఎంతో విద్యలు ఉన్నాయి ఆయనకి. మహాపరాక్రమవంతుడుగా పరిణమిస్తూ ఉన్నాడనమాట. ఇంతలో ఏమైందట, ఒకనాడు ఈ శంతన్ మహారాజు ఈ గంగా నది తీరంలో ఎక్కడో ఒక సుగంధం వస్తుంటే
ఎక్కడి నుంచి వస్తోంది ఈ అద్భుతమైన వాసన అని ఆ వాసనని వెనకాలే వెళ్ళాడు. వెళ్తే ఆయన ఒక మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయిని చూశాడు. పల్లీల అమ్మాయి ఆ పిల్లని వివాహం చేసుకోవాలనిపించింది. ఎంత వయసు అయిపోయింది ఆయనకి, పెద్దవాడయ్యాడు. గంగాదేవి వెళ్ళిపోయి కూడా చాలా నాళ్ళు అయిపోయింది. కుమారుడు ఉన్నాడు. కానీ ఆయనకి వివాహేచ్ఛ కలిగింది ఈ అమ్మాయిని చూసేసరికి. ఆ కలిగేసరికల్లా వాళ్ళ తండ్రిని అడిగితే తండ్రి ఏమన్నాడు, నాకేం అభ్యంతరం లేదు, నువ్వు మహారాజువి, నీకు పిల్లనివ్వటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నా కుమార్తెకి పుట్టిన సంతానమే రాజు కావాలని నా కోరిక. ఎందుకంటే ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. నేను చేపలు పట్టే వాళ్ళం, నేను బెస్తవాడిని, అంటే మేము ఈ వంశానికి చెందిన వాళ్ళం. అయినా కూడా ఈమె ఉపరిచర వసువు కూతురు, వసురాజుకు జన్మించిన అమ్మాయి, ఈ మహాద్భుతమైన సౌందర్యవతి, విపరీత వరాలు పొంది ఉన్న పిల్ల. కాబట్టి ఈ పిల్లని మంచి చోట ఇవ్వాలి, ఆమె సంతానం చక్రవర్తులు కావాలని నా కోరిక, దానికి ఒప్పుకునేటట్టయితే చేసుకోమన్నాడు. అనేసరికల్లా ఈయన ముందు వెనకాడి, అట్లా కుదరదు, నాకు గంగా గర్భాన్ని జన్మించినటువంటి దేవవ్రతుడు ఉన్నాడు, దేవవ్రతుడిదే రాజ్యం, అతను యువరాజుగా ఉన్నాడు, కుదరదని ఈయన శంతనుడు వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి మనసులో అమ్మాయి ఉండిపోయింది. ఆయన ఒక అలసటగా దిగులుగా అలా కనపడుతూ ఉండేవాడు. తండ్రి ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏం జరుగుతోంది ఏమిటి అనేది ఆయనకి అర్థం కాలే. ఈ కుమారుడికి కొద్ది రోజులు చూశాక ఏం జరిగి తండ్రి ఇట్లా దిగులుగా ఉన్నాడు, ఈయన మనోవేదన ఏమిటి అని తెలుసుకుని, ఓహో ఈయనకి వివాహేచ్ఛ కలిగింది నాన్నగారికి అని చెప్పి 2-3 మంత్రుల్ని తోడు తీసుకుని ఈ వెళ్ళి దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ దాసరాజు యొక్క కుమార్తె మత్స్యగంధి అనే పేరుతోటి ఉన్న సత్యవతీదేవి ఆవిడ పేరు. అయితే ఈ మత్స్యగంధిగా ఉన్న ఈమెని యోజనగంధిగా మార్చాడు పరాశరుడు అనే ఋషి, వ్యాస మహర్షి యొక్క తండ్రి. ఒక చిన్న బ్రీఫ్గా వ్యాస మహర్షి జననం కూడా ఇక్కడ చెప్పుకుందాం. అట్లా. అయితే ఈమె ఉపరిచర వసువు అని ఒక అద్భుతమైన రాజుగారి కుమార్తె. ఈ రాజుకి భార్య నుంచి జన్మించినది కాదు. ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక ఆయనకి భార్య సంగమేచ్ఛ కలిగితే వీర్యపతనం జరిగితే ఆ వీర్యాన్ని ఒక ఆకు దొన్నెలో కట్టి ఒక పక్షికి ఇచ్చి తన భార్యకి ఇవ్వమని చెప్పాడు. ఆ పక్షి ఏం చేసింది, ఆ వీర్యాన్ని ఒక చెరువు దీంట్లో వదిలేసింది, గంగా నదిలో. అప్పట్లో అద్రిక అనేటువంటి ఒక అప్సరస మత్స్య రూపంలో అక్కడ నీళ్లలో సంచరిస్తోంది. ఆ అద్రిక నోట్లో పడింది ఇది, ఈ వీర్యం వెళ్ళి పడేసరికల్లా ఆ చేప గర్భం ధరించింది. కానీ అది మానవ వీర్యం అవటం వల్ల 2 మానవ శిశువులు పొందారు ఆ అద్రిక గర్భంలో. ఆ అద్రిక కొంతమంది చేపల వాళ్ళకి దొరికింది. వాళ్ళు కోసేసరికల్లా అందులో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల, 2 ఉంటారు. ఆ అమ్మాయిని ఆయన పెంచుకున్నాడు దాసిరాజు. ఈ చేప గర్భంలో నుంచి జన్మించడం వల్ల ఆమె ఎక్కడ తిరిగినా చేప వాసన వచ్చేది, మత్స్యగంధి, చేపల యొక్క వాసన. అయితే ఆయన తన వల్ల జన్మించారని తెలుసుకుని ఈ పిల్లల్ని చూసుకున్నాడు. ఉపరిచర వసువు పిల్లని చూసుకున్నాడు. కానీ ఈ అమ్మాయిని ఒక రాజుకి ఇవ్వాలని దాసరాజుకి చెప్పాడు. అయితే ఈ అమ్మాయి ఏం చేసేది, గంగానది మీద చిన్న పడవతోటి ప్రజల్ని అటు ఇటు దాటించేది. ఎవరైనా ఋషులు మునులు వస్తే వాళ్ళని చక్కగా సేవించేది. ఇది ఎందుకు చక్రవర్తి కుమార్తె అవ్వటం వల్ల ఆమె దగ్గర అలాంటి ఉదాత్తమైన లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే ఒకనాడు పరాశరుడు అనే మహర్షి, ఈయనెవరు మనకి సహస్రనామాల్లో చెప్తారు, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపో నిధిం, ఎంత బాగా లైన్లో చెప్పారు. వశిష్ఠుని యొక్క మనవడు ఈయన, ఈ పరాశరుడు అని. ఆయన వశిష్ఠుని కుమారుడు శక్తి కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు మహాతపస్వి. ఆయన ఈ గంగానది దాటడానికి ఈ అమ్మాయి పడవ, మత్స్యగంధి పడవ ఎక్కి ఆమె మీద వ్యామోహం జనించింది ఆయనకి. తనతోటి గడపమని అడిగేసరికల్లా ఆమె భయపడి, నేను కన్యని, నా తండ్రి అనుమతి లేకుండా నేను ఇతరులతోటి ఈ రకంగా వెళ్ళకూడదు, అంటే నీ కన్యాత్వానికి భంగం లేకుండా నేను చేస్తానన్నాడు ఆయన. అక్కడంతా ఇంత వెలుగుగా ఉంది, పట్టపగలు ఈ గంగానది మీద సంగమం నిషేధం అంటే కాదు, నేను దీన్ని చీకటిమయం చేస్తానని ఒక కృష్ణద్వీపం తమ చుట్టూతా ఒక నల్లటి ద్వీపాన్ని తన మంత్రశక్తితో, తపోశక్తితోటి పరాశరుడే సృష్టించాడు. ఆ పరాశరుని వల్ల ఈ మత్స్యగంధికి ఒక కుమారుడు కలిగాడు, ఆయనే వ్యాస మహర్షి. అయితే ఆమెకి ఈయనేం చెప్పాడంటే, నేను ఇట్లా మత్స్యగంధిని, నా దగ్గర నుంచి చేపల వాసన వస్తుంది, నువ్వు ఋషివి కదా, నాతో ఎట్లా సంగమిస్తావు అని ఆమె అడిగితే, నువ్వు మత్స్యగంధివి కాదు, యోజన గంధివి, నువ్వు నీ నుంచి సుగంధాలు వెలువరిచే లాంటి వరం ఇస్తున్నాను నీకు, నువ్వు ఎక్కడున్నా సరే నీ నుంచి యోజనం వరకు, అంత దూరం వరకు సుగంధం వ్యాపిస్తుంది అని మత్స్యగంధిని యోజన గంధిని చేశాడు ఆయన.
ఆమెకి కన్యాత్వం చెడకండానే కుమారుడు కలిగాడు. ఆ కుమారుడే వ్యాస మహర్షి. ఆయన్నే కృష్ణద్వైపాయనుడు అంటారు. ఎందుకంటే ఆ కృష్ణద్వీపం నల్లని ద్వీపం మధ్యలో జన్మించాడు జన్మించాడు కాబట్టి. ఈ పుట్టగానే ఈ మహర్షి తపోబలం వల్ల ఆయన పెద్దవాడైపోయి తపస్సుకి వెళ్ళిపోతూ తల్లికి చెప్పాడనమాట, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దగ్గరకు వస్తాను, నేను నీకు కావలసినప్పుడు నేను నీకు కనిపిస్తానని వెళ్ళిపోయాడు. తన మనసు తీరి పరాశరుడు కూడా వెళ్ళిపోయాడు. ఈమెకి కన్యాత్వం చెడకుండా వరం ఇచ్చాడు కాబట్టి ఆమె కన్యగానే ఉంది. ఋషుల వరాలు అమోఘ వచ్చస్కులు వాళ్ళు. అయితే ఈ కథనంలో ఇప్పుడు పరిస్థితి ఇది. ఈ సత్యవతిని వివాహం చేసుకోవాలనుంది శంతన్ మహారాజు. ఆమె కన్యగా ఉన్నట్టు. అయితే ఈ దాసరాజు ఏమన్నాడు, నా కుమార్తెకి జన్మించిన సంతానమే రాజు కాదు, ఈమె సామాన్య స్త్రీ కాదు, మా ఇంట్లో పుట్టింది కాదు, ఉపరిచరవసు కూతురు, ఆయన వీర్యం నుంచి జన్మించింది కాబట్టి ఈమెకు అద్భుతమైన పరిస్థితి కావాలని నేను కోరుకుంటున్నా, ఆయన కూడా రాజుకే ఇవ్వాలని చెప్పాడు కాబట్టి ఇదన్నాడు. అనేసరికి భీష్ముడు అన్నాడు, అలాగే సత్యవతీదేవికి పుట్టిన సంతానానికే రాజ్యం వస్తుంది, నేను రాజ్యాన్ని స్వీకరించను, యవరాజ్యాన్ని వదులుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన దాసరాజు అన్నాడు, ఇవాళ నువ్వు వదులుకుంటావు నాయన, రేపొద్దున నీకు నీ వివాహం అయ్యి నీ పిల్లలు రారా, వాళ్ళు ఊరుకుంటారా అనేసరికల్లా ఆయన ఏమన్నాడు గట్టిగా, కాదు అసలు నేను వివాహమే చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను, జీవితాంతము బ్రహ్మచారిగా ఉంటా, నేను వివాహం చేసుకోను, నాకు సంతానం లేదు కాబట్టి నా తండ్రికి సత్యవతీదేవి వల్ల కలిగిన సంతానానికి ఈ రాజ్యం వస్తుంది, వాళ్ళే రాజులు అవుతారు, నేను దగ్గరుండి వాళ్ళతో రాజ్యం చేయిస్తానని ప్రామిస్ చేశాడు. అప్పుడు ఆయన చేసిన ఈ ప్రతిజ్ఞ వల్ల భీష్మ ప్రతిజ్ఞ, భీషణమైన ప్రతిజ్ఞ, ఈ ఒక కుర్రవాడు, రాజు కావలసిన వాడు, వివాహయోగ్యమైన వయసులో ఉన్నవాడు, తన తండ్రి యొక్క సంక్షేమాన్ని, ఆయన యొక్క సంతోషాన్ని కోరుకుని తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ ప్రతిజ్ఞ ప్రపంచంలో ఎవరూ చేయలే, అట్లా ప్రత్యేకమైనది. ఈ భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే ఆయన్ని భీష్ముడు అన్నారు. అప్పటి నుంచి దేవవ్రతుడు అన్న పేరు తగ్గిపోయి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఈ సత్యవతీదేవి నుంచి శంతనుడికి వివాహం చేశారు. శంతన్ మహారాజు కొడుకు చేసినటువంటి ఈ అద్భుతమైన అమోఘమైన త్యాగాన్ని చాలా మెచ్చుకుని, నాయన ఇచ్చామరణాన్ని ఇస్తున్నాను నీకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, నీ ఇష్టం, నువ్వు ప్రాణం వదలదలుచుకున్నప్పుడే నువ్వు వదులుతావు అని చెప్పి ఇచ్చామరణ శక్తిని కుమారుడికి ఇచ్చాడనమాట భీష్ముడికి. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయనకి 2 కుమారులు పుట్టారు శంతనుడికి, విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు, 2 అబ్బాయిలు. అయితే ఈ చిత్రాంగదుడు పరమ అహంకారి, ఒక రకమైన పోట్లాటకు. ఇతను ఒక చిత్రాంగదుడు అనే పేరున్న ఒక గంధర్వుడితో పోరాడి మరణించాడు. శంతన్ మహారాజు మరణించాడు, ఆయన తర్వాత కుమారుడు మరణించాడు. విచిత్ర వీరుడు ఉన్నాడు, కొంచెం సామాన్యమైన వాడు, ఇతను కొంచెం వుమనైజర్గా మనకి స్త్రీలోలుడుగా చెప్పబడతాడు కథలో. సరే, మరి ఇప్పుడు రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి, విచిత్ర వీరుడు ఉన్నాడు, అతనికి సంతానం కావాలి కదా. సత్యవతీదేవి భీష్ముడితోటి సొంత కుమారుడితో వ్యవహరించినట్టుగానే వ్యవహరించేది. ఆమె ఏమంది, నాయన ఈ తమ్ముడికి వివాహం సంగతి చూడమంటే, అప్పట్లో కాశీరాజు గారు ఆయనకు 3 కూతుళ్ళు ఉన్నారు, అంబా, అంబిక, అంబాలిక. ఈ 3 అమ్మాయిలకి ఆయన స్వయంవరం చాటించాడు. స్వయంవరం చాటిస్తే అన్ని దేశాలకి పత్రికలు వస్తాయి, అందరూ వెళ్తారు, ఆడపిల్లలకి ఎవరిష్టమైతే వాళ్ళని వరించే రోజు అది. కానీ భీష్ముడు ఏం చేశాడు, ఈ కాశీ రాజకుమార్తెలు 3 తన రథం ఎక్కించుకుని తీసుకొచ్చేశాడు. మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే మీరు నా మీద పోరాటానికి రావచ్చు అన్నాడు. కొంతమంది రాజులు పోరాడారు. పోరాడిన వాళ్ళని భీష్ముడు చితకొట్టి వదిలిపెట్టాడు, వెళ్ళిపోయారు. సాళ్లుడు అనే ఒక్క రాజు మాత్రం చివరి వరకు ఆయన వెంటపడ్డాడు. వెంటపడితే ఆ సాళ్లుడిని కూడా పరాభవించి వెనక్కి పంపించేశాడు భీష్ముడు. ఈ 3 రాజకుమార్తెల్ని తీసుకొచ్చేశాడు ఇంటికి. తీసుకొచ్చి ఇక్కడ వివాహం అన్నారు. అనగానే వాళ్ళల్లో పెద్దమ్మాయి అయినటువంటి అంబ ఏం చెప్పిందంటే, నా తండ్రి నన్ను సాళ్లుడికి ఇవ్వడానికి నిశ్చయించాడు, నేను కూడా సాళ్లుడి మీద మనసు పడ్డాను, ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినాయి, కాబట్టి నన్ను మీ తమ్ముడికి వచ్చి వివాహం చేయొద్దు, సాళ్లుడు నా కోసమే మీ వెనకాల వచ్చాడు, నేను వాగ్దత్తగా ఉన్నాను, మా తండ్రి చెప్పాడు సాళ్లుడికి ఇస్తానని. అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, సరే నీకు అతని మీద మనసుంటే నిన్ను రథం ఎక్కించి పంపించేస్తానని కొంత పరివారాన్ని ఇచ్చి అంబని సాళ్లుడి దగ్గరికి పంపేశాడు. ఇక్కడ 2 అమ్మాయిలు మిగిలేరు, అంబిక, అంబాలిక. వీళ్ళిద్దరిని విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయింది. ఆ కాలంలో కొన్ని విధానాలు ఉండేవి. ఏంటంటే, ఈ భార్యా సంగమము ప్రత్యేక దినాల్లోనే, మిగిలిన సమయాల్లో రాజులు ఈ స్త్రీ సంగమానికి పాల్పడకూడదు. విపరీతంగా ఆ స్త్రీ వ్యామోహం అది ఉంటే పనికిరాదు. విచిత్ర వీరుడు పుటకే కొంత బలహీనుడు, కానీ అతనికి విపరీతమైన కామవాంఛం. దాంతో ఈ భార్యా సంగమంలో ఎప్పుడు భార్యలతోటి గడిపి ఏదో జబ్బు చేసి మరణించాడు. విచిత్ర వీరుడు మరణించేశాడు. అమ్మాయిలు 2 మిగిలారు, కోడళ్ళు 2.
ఈ అమ్మాయి ఉండిపోయారు. ఇంక సంతానం ఏది, పిల్లలు కలగకుండానే అతను కాస్త పోయాడు. సత్యవతీదేవి కంటికి మింటికి ఏకధారగా బాధపడింది. అయ్యో నా తండ్రి ఆయన ఆలోచన ఏమిటి, నా పిల్లలే రాజ్యానికి రావాలంటే రాజ్యానికి రావాల్సిన 2 కుమారులు ఒకడు అట్లా పోయి రెండోవాడు ఇట్లా పోయాడు. భీష్ముడిని అడిగింది, ఈ రాజ్యానికి రాజు లేడు నాయన, నువ్వు వివాహం చేసుకుని సంతానానికి అంటే వాళ్ళు రాజులు అవుతారు, రాజ్యం ఇట్లా ఇదైపోతుంది అని అడిగింది. అడిగేసరికల్లా భీష్ముడు ఒప్పుకోలేదు. నేను వివాహం చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేసి ఉన్నాను. నేను ఇంత శపథం చేసి ఇప్పుడు రాజ్యం కోసం మళ్ళీ నేను సంతానాన్ని పొందటం ఏమిటి, అది కుదరదు, దీనికి వేరే మార్గం ఆలోచిద్దామని అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మార్గాన్ని ఆలోచించారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.